సో చూశారు కదా Right. కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు ముగ్గురు అధికారులు, నేను ఈ ముగ్గురు అధికారులనే కాదు ఇంకా చాలా మంది అధికారులు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు మీరు హోంశాఖ మీరే చూశారు కదా, అవును. స్పెషల్ ACB గవర్నమెంట్ కూడా. ప్లీడర్ గా, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఏసీబీ కూడా కూడా మీరే చూశారు. కన్విక్షన్ రేట్ ఎంత ఉంది? 10% ఉందా ఏసీబీ కేసుల్లో? చాలా తక్కువ ఉంటుంది, 10% కూడా లేదు. అంటే 10% కూడా. దీనికి వేరియస్ కారణాలు ఉన్నాయండి. అంటే యాక్చువల్లీ ఎవిడెన్స్ దొరకక కాదు, కానీ ట్రయల్ చాలా ప్రొలాంగ్ అవ్వడం, చాలా లేట్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే విట్నెసెస్ అంతా డైల్యూట్ అయిపోతారు. ఒక ఫాస్ట్ గా ట్రయల్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది ఉండి ఏసీబీ కేసులలో నిర్దిష్టంగా ఇట్లా జరగాల అని ఉంటే తప్ప ఏసీబీ కేసులలో కన్విక్షన్ రేట్ పెంచలేమండి. తర్వాత రెండోది, ఏసీబీలో ఉండేటువంటి వ్యవస్థ ఎట్లాంటిదంటే ఈ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఇట్లా చిన్న చేపను పెద్ద చేప మింగినట్టు, పెద్ద చేపను ఇంకో పెద్ద చేప మింగినట్టుగా ఏసీబీ జడ్జిలు కూడా కరప్షన్ చేస్తారు సార్. ఏసీబీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కరప్టే, ఏసీబీ డిపార్ట్మెంట్ లో చాలా కరప్షన్ ఉంటది. ఇదంతా ఒక పెద్ద కాకస్ సార్. ఓకే, హలో, చెప్పండి. ఇదంతా ఒక పెద్ద కాకస్ అన్నమాట. ఇప్పుడు నేను వెన్ ఐ వాస్ డీలింగ్ విత్ దీస్ కేసెస్, ఆ పురుషోత్తం రెడ్డి అని హెచ్ఎండిఏ అతన్ని మేము అరెస్ట్ చేశాం కదా, ఆ దాంట్లో యాక్చువల్లీ ఏం జరిగిందంటే మా ఆఫీసర్లే పురుషోత్తం రెడ్డికి హెల్ప్ చేయడం మొదలెట్టినారు. It became such a headache for the department. Then we had to weave a strategy in such a way that those officers did not know that on such and such date we are going to nab that fellow అని. మేము అట్లా అంటే సీక్రెట్ గా చేయాల్సి వచ్చిందన్నమాట. దీనికి నా మెయిన్ ఇది ఏంటంటే భారత్, ఈ ఏసీబీ అనేది ఒక డిపెండెంట్ డిపార్ట్మెంట్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఏసీబీకి అనేది ఒక ప్రత్యేక ప్రతిపత్తి లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ నే ఆన్ డిప్యుటేషన్ దే ఆర్ సెంట్ టు ఏసీబీ. అట్లా కాకుండా ఏసీబీకి ఒక సపరేట్ రిక్రూట్మెంట్ ఉండాలా, సపరేట్ డివిజన్ ఉండాలా, సపరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, ఇట్లా అంతా సపరేట్ చేయాలి. దాన్ని ఇట్ షుడ్ బి సపరేటెడ్ ఫ్రమ్ ది మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫస్ట్ పాయింట్. సెకండ్, నిష్ణాతులైన వ్యక్తులు ఉండాలండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, కొంత ఇంటిగ్రిటీ అది ఇది చూడాలా. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఈ జీతాలతోని ఎవ్వడు నిజాయితీ గలవాడు ఎవ్వడు ఇంత పెద్ద జైగాంటిక్ ఎక్సర్సైజ్ చేయడానికి రాడండి. ఎందుకంటే మనం తపంచా ఇచ్చి పులిని కొట్టమంటాం, అది సాధ్యం కాదు. ఇప్పుడు తక్కువ జీతాలకు తక్కువ వాడుకున్నవాడు సణుగుతూ తర్వాత అది ఇది ఎంతసేపు భార్య. తక్కువ జీతాలు మీరు ఎవరు ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ జీతాలు అంటారా? కాదు, ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు, జడ్జిలకు, వాడికి వీళ్ళకి, లాయర్స్ కి సంబంధించి లీగల్ ఈవెన్ ప్రభుత్వోద్యోగుల విషయంలో కూడా నేను అంటాను, వాళ్ళకి దే షుడ్ బి గివెన్ ప్రాపర్ అలవెన్సెస్, ప్రాపర్ సాలరీ, ప్రాపర్ ఎవ్రీథింగ్. ఇంకా పెంచాలి, నాకు అభ్యంతరం లేదు. కరప్షన్ అంటూ తగ్గి ఒకవేళ అధికారులు అవినీతికి పాల్పడకపోతే వీళ్ళకు డబుల్ జీతాలు ఇచ్చినా గానీ ఈ దేశం ప్రగతి పథంలో. డబుల్ జీతాలు ఇచ్చినా అవినీతి చేయరని గ్యారంటీ ఏమైనా ఉందా సార్? దానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయండి. ఇంతకుముందు నేను సుదీర్ఘంగా జయప్రకాష్ నారాయణతో మీ కాన్వర్జేషన్ విన్నాను. అట్లా కాదండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒట్టిగా ఐడియాలజికల్ గా ఆదర్శవాదం కాదు, నీకు స్ట్రిక్ట్ యాక్షన్ ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు ఇరిగేషన్ ఈఎన్సీ ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఏమైనా తక్కువ జీతాలు ఉన్నాయా సార్? సార్ జీతాల సంగతి దేవుడెరిగే. అక్కడ మీ వాయిస్ కట్ అవుతుంది. వచ్చేసి పొలిటికల్ కరప్షన్, తులే అవినీతి పరులు సార్. అక్కడ రాజకీయ నాయకులే అవినీతి పరులు. ఇంతకు ముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా నేను నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. రాజకీయాలలో కనుక అవినీతి అంటూ ఉంటే అది అన్ని శాఖలలోకి అన్నిటి చోటికి ప్రివేల్ అవుతుంది సార్. ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ టు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో మనం పొలిటీషియన్స్ ని తర్వాత ఓటర్లని వీళ్ళని కరప్ట్ కాకుండా చూడాలి. అసలు డబ్బులు తీసుకొని ఓట్లు వేసే ప్రజలకి నిజాయితీ గల ప్రభుత్వం రావాలని అడిగే అధికారం లేదు సార్ నా దృష్టిలో. ఎందుకంటే చాలా ఘోరంగా అంటే ఘోరంగా తయారైంది. ఇవాళ ఎవడు ఒక నిజాయితీ గల వ్యక్తి, ఎవడు ధర్మబద్ధితోని లేదా సేవాభావంతో ఉన్నవాడు ఎవడు కూడా రాజకీయాలకు రావాలంటే వెనక ముందు అవుతున్నారు. ఇవాళ ఎన్నికల ప్రక్రియ ఎంత అవినీతిపరమైంది, తర్వాత ఎంత ఖర్చుతో కూడుకున్న అంశంగా తయారైంది అంటే బీఆర్ఎస్ చేసిన ఒక గొప్ప ఘనకార్యం ఏంది అంటే ఎన్నికల ప్రతిదాన్ని కొన్ని 100 కోట్లకు పెంచినాడు సార్. అంతకుముందు అక్కడ ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వర్గీయ ఓంకార్ ను చూస్తుంటే
నర్రా రాఘవరెడ్డి గారిని చూస్తుంటే చాలా మంది అంటే ఎంతో కొద్దిగా మినిమం ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, తర్వాత రకరకాల ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే వాళ్ళ దశ నుంచి ఇవాళ వావిలాల గోపాలకృష్ణ వచ్చినా లేదా గాంధీ మహాత్ముడు వచ్చి నిలబడ్డా గెలుస్తాడని గ్యారంటీ లేదు. ఆ స్థాయికి సార్ అంటే నేను రెండు చెప్తాను. ఒకటి పొలిటికల్ కరప్షన్, రెండోది బ్యూరోక్రసీ. నేను పొలిటికల్ కరప్షన్ నథింగ్ సార్. పొలిటికల్ కరప్షన్ బ్యూరోక్రసీ కెన్ బి కంటైన్డ్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. బ్యూరోక్రసీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఒట్టిగా మన చేతగానితనాన్ని బ్యూరోక్రసీ మీద మనం రుద్దుతున్నాం తప్ప. మీ వాయిస్ అందరూ బ్యూరోక్రాట్స్, అందరూ ఆఫీసర్లు కరప్ట్ గా కంటే ఎక్కువగా ఉండరు. అందరినీ కరప్ట్ గా మనం ఏదైతే బ్రాండ్ చేస్తున్నామో, అంటే కొన్ని డిపార్ట్మెంట్ అంటే కరప్షన్ అంటాం. కమర్షియల్ ట్యాక్సెస్ ఈజ్ అ కరప్షన్ ప్రోన్, ఎక్సైజ్ కరప్షన్ ప్రోన్, రెవెన్యూ కరప్షన్ ప్రోన్ అని ఇట్లా మనమే జనరలైజ్ చేస్తున్నాం. ఎంతో మంది ఐ హావ్ డెల్ట్ విత్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆఫీసర్స్ తో డిస్కస్ చేసినాను నేను. అంటే రకరకాల వ్యక్తులతో చూసినాను. ఇంటిగ్రిటీ ఇంకా కూడా మన ఆఫీసర్ల దగ్గర ఉంది సార్. లేదా ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మన జగదీశ్వర్ రావు ఇరిగేషన్ డిపార్ట్మెంటే టీఎన్జిఓస్ అధ్యక్షులు. ఆయన అంటావా మనం? అట్లా అని కాదు కదా, ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టీఎన్జిఓ. నా అనుభవంతో చెప్తున్నాను మీకు. నా డిపార్ట్మెంట్ ఇప్పుడు సార్ నేనేమంటా అంటే ఏ డిపార్ట్మెంట్ మొత్తం కరప్ట్ ఉండదు, అలా అని డిపార్ట్మెంట్ మొత్తం సచ్చీలు ఉండరు. అన్నిట్లో మంచి చెడు ఉంటాయి. అయితే నేను ఇక్కడ ఏంటంటే సార్, అయితే ఒకటి ఇక్కడ నేను కొంత మీతో విభేదిస్తున్నా. ఏంటంటే పొలిటికల్ కరప్షన్ తప్పు, పొలిటికల్ కరప్షన్ వెళ్ళాలి. కానీ మీరు అన్నట్టు ఏంటంటే పొలిటికల్ కరప్షన్ కారణం ఏంటంటే ప్రజలు కూడా కారణం. ఇప్పుడు ప్రజలైంది ఓటుకు డబ్బు అడుగుతున్నారు. రాజకీయ నాయకుడు ఎక్కడ వాడు నోట్లు ప్రింట్ చేసి చేయడు. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 30 కోట్లు పెట్టండి ఎమ్మెల్యే పెట్టండి గెలవడం కష్టం. రేపటి ఎలక్షన్లో అయినా ఏ ఎలక్షన్లో అయినా ఎక్కడ నుంచి తీసుకొస్తాడు? ఒకటి. సో రాజకీయ నాయకుడిని ఇక్కడ ప్రజలు కరప్ట్ చేస్తున్నారు. అది పక్కన పెడితే రాజకీయ నాయకుడు సంపాదించిన దాన్ని కొంతైనా ఒక 10-15% అయినా తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు హరేరామ్ గాని లేకపోతే మురళీధర్ రావు గాని వాళ్ళు నిజంగా నేరం చేస్తుంటే వాళ్ళు 10 తరాలు 100 తరాలు సంపాదించిపోయినారు. వాళ్ళేం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు చేసిన కరప్షన్ లో కొంత ఇండైరెక్ట్ గా ప్రజలకు చేరుతోంది. కాళేశ్వరం ఫలితాలు అందాయి అంటారు కదా, కాళేశ్వరం ఫలితాలు ప్రజలకు కూడా అందాయి. ఎట్లా అంటే మునుగోడు ఎలక్షన్ లో, హుజరాబాద్ బై ఎలక్షన్ లో 5,000 నోట్లు 6,000 లక్ష మందికి పంచారంటే ఎక్కడి నుంచి? మొన్న 2023 ఎలక్షన్ లో బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ బట్టి ఖర్చు పెట్టి అంటే ఎక్కడి నుంచి? అది ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలకు అందుతుంది. కానీ ఈ బ్యూరోక్రాట్స్ అనేది ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలకు అందట్లేదు. అది నేను దీనిలో డిఫరెన్షియేషన్ చెప్తున్నా, తేడా. కరెక్ట్ భరత్. ఒక్క విషయం చెప్పనా, అసలు యాక్చువల్లీ ఓటర్లకు డబ్బులు ఇచ్చే సంఘటన అంటే నేను నా చిన్నప్పుడు మేము కూడా ఐ ఆల్సో హెల్ప్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ. మాకు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ నుంచి నేను చూశాను. ఎస్సీ ఎస్టీ వార్డులలో 5 రూపాయలు 10 రూపాయలు ఓటర్లకు పంచే రోజుల నుంచి నేను ఓటర్లకి అవినీతిని పంచడం చూసినాను. రాజకీయ నాయకులు ఓటర్లను కరప్ట్ చేసినారు. మీరు అంటే మనము ఒక అకౌంటబిలిటీ అడగట్లేదు. ప్రజలలో చైతన్యం ఉండి అకౌంటబిలిటీ అడిగితే నువ్వేం సాధించావు 5 సంవత్సరాలు. ఓటుకి పైసలు ఇవ్వకపోతే ఓటు బహిష్కరించిన సందర్భం ఉంది. మేము సాయంత్రం 4 వరకు మాకు ఇక్కడ పైసలు అందలేదు, అక్కడ పక్కింట్లో 6,000 ఇచ్చారు మాకు ఇవ్వలేదని ఓటు బహిష్కరించిన సందర్భం ఉంది. దాన్ని ఏం చేయాలి? అంటే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు గనక ఒకవేళ ఒక నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో మేము ఎవరు డబ్బులు ఇవ్వం, మీ ఇష్టమైతే రండి లేదా పొండి అంటే ఏం చేస్తారు సార్? ఓట్లు వేయడానికి రారా? అది అభ్యర్థుల మధ్య అవగాహన రావాలి. అభ్యర్థుల మధ్య అవగాహన. రాజకీయాలేమో కుటుంబ పాలనతో నాశనం అవుతున్నాయి. రాజకీయాలంతా కుటుంబ పాలనతో నాశనం అవడం వల్ల ఈ రకమైన అవగుణాలన్నీ బాగా ప్రివేల్ అయింది సార్. కరప్షన్, ఈ ఫ్యామిలీ రూల్, ఇదే అంటే అన్ని రకాల రుగ్మతలకు కారణం సార్. నిజంగా నిజాయితీ గల వాడికి ఎవరికి ఏ పార్టీలో ప్రాధాన్యత లేదు, ప్రమేయం ఉండదు, గౌరవం ఉండదు, వాడికి ఏ అవకాశం రాదు. దీనివల్ల సర్వనాశనం అయింది. ఓకే, ఎస్ అమర్ గారు.